నమస్తే వెల్కమ్ టు టీజీ న్యూస్ నేను టంకసాల శ్రీనివాస్ ముందుగా హెడ్లైన్స్ రెండవ భద్రాద్రి సిరిసనగండ్లలో కన్నుల పండువగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వేలాదిగా తరలివచ్చిన భక్తజనం జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు నివాళులర్పించిన ప్రముఖులు అన్ని సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగబోతోంది మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన సిరిసనగండ్ల దేవాలయంలో శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణోత్సవం ఎంతో కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి కృష్ణ శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలోని రెండవ భద్రాద్రి సిరిసనగండ్ల శ్రీ సీతారాముల వారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భద్రాచలంలో ఏ విధంగా అయితే సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారి కళ్యాణం జరపడం విశేషం. 13వ శతాబ్దంలో కొలువుదీరిన శ్రీరాముడు భక్తుల కోరికలు తీర్చే రామయ్యగా పిలువబడుతుండటంతో ఈ సీతారాముల కళ్యాణాన్ని చూసి తరించేందుకు జిల్లా నలుమూల నుంచే కాకుండా 2 రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం చూడముచ్చటగా జరిగింది. ఈ కార్యక్రమానికి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, మాజీ ఎమ్మెల్యేలు పి రాములు, వంశీకృష్ణ తదితరులు హాజరయ్యారు. చెప్పబడుతుంది కాబట్టి ఆ శుభాంత సమయంలో గిరగర వెళ్ళాలని ఎక్కుంటారు కాబట్టి గిరగర వెళ్ళాలని పెట్టేటప్పుడు అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండండి. స్వస్తి మంగళారంగస్య స్వస్తి సకల కళ్యాణ గుణ శ్వేతాభయస్య పుష్పణి సత్యభామ సమంతాంధ్రస్య అమర గంధర్వకామినే భైర్యంతరమయస్య శ్వేతానయస్య చతుర్వర్గమయస్య చతుర్వర్గ ఫలప్రదాయకస్య షట్చక్రవర్తిః షణ్ముఖాతే సంపూర్ణస్య సప్తసాగరే సప్తద్వీపే సప్తమహావిశ్వేస్య. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. జిల్లాలోని అన్ని ప్రముఖ ఆలయాలతో పాటు అన్ని రామాలయాల్లో శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. ఇక మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని టీచర్స్ కాలనీ రామాలయం, రామ్ మందిర్, న్యూటౌన్లోని రాములవారి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు వేలాదిగా తరలివచ్చి రాములవారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. అనంతరం శ్రీ సీతారాముడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక కళ్యాణం అనంతరం ఆయా దేవాలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ నిర్వాహకులు.
అడ్డమున్నారు వాళ్ళు శ్రీరామనవమి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మరియు పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ ఆలయము 1985లో ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న స్థానికులు అంతా ఉద్యోగస్తులంతా కలిసి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించుకొని భక్తులకు కాలనీవాసులకు అందుబాటులో ఉండాలి, శుభకార్యాలన్నీ జరిపించాలి, లోక కళ్యాణం కోసము ఆధ్యాత్మిక కార్యక్రమాలు యజ్ఞాలు యాగాలు చేయాలి, భక్తి లోపలికి మానవ సమాజాన్ని తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఆ 35 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు ఇంతే కోలాహలంగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాన్ని నెలకొల్పుతూ వస్తున్నాను. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్. నేను ఈ ఆలయ కమిటీకి చైర్మన్ను. నాతో పాటు చాలామంది పెద్దలు యువకులు ముఖ్యంగా మహిళా మండలి అందరూ కూడా అన్ని కార్యక్రమాలు బతుకమ్మ కానీ కార్తీక మాసం కానీ వినాయక చవితి కానీ దసరా ఉత్సవాలు కానీ ఏ పండుగ వచ్చినా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి భక్తి పారవశ్యంతో సమాజ హితాన్ని కోరుతూ సమసమాజం కోసము కృషి చేయాలని చెప్పే సంకల్పంతో మంచిగా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఈరోజు గౌరవ మంత్రివర్యులు ఇంతకుముందే ఇక్కడ విచ్చేసి వెళ్ళారు. వారు స్వచ్ఛందంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు. ఈసారి గత సంవత్సరం వచ్చినప్పుడు వారు 5 లక్షల రూపాయలు అక్కడ నిర్మాణానికి ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు మనమున్న ఈ షెడ్ కూడా వారే నిర్మించారు, నిధులించారు. ఇంకా ఎంతైనా సరే భక్తుల సౌకర్యం కలిగించాలి, సామాజిక సేవ ఆధ్యాత్మిక సేవ చేయాల్సిందే, దానికి నేను ముందుంటా అని చెప్పారు. కాబట్టి వారు కూడా పాత్రికేయ మీ మీడియా ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ కూడా భక్తులందరూ కూడా ఎలాంటి పొరపాటు లేకుండా ఇబ్బందులు లేకుండా అసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాటు చేసినాం. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరుగుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని మహబూబ్నగర్ పట్టణంలో ఎక్కడ చూసినా శ్రీ సీతారాముల వారి కళ్యాణాలతో కలకలలాడింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన ప్రతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట శ్రీనివాస కాలనీలో గల పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా తలంబ్రాలు తీసుకెళ్లి సందర్శించగా ఆలయ అర్చకులు సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. అనంతరం టీచర్స్ కాలనీ రామాలయం, శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాలతో పాటు టీడీగుట్ట, రామ్ మందిర్ రామాలయం తదితర కాలనీలో జరిగిన సీతారాముల కళ్యాణానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ఆలయాలన్నీ అభివృద్ధి చేసి హిందూ సాంప్రదాయాలు చరిత్రను కాపాడుతున్నారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మరో రామరాజ్యాన్ని స్థాపించే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నాడని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామ్ మందిర్ చౌరస్తా రామాలయం కళ్యాణం అంటే చాలా ఫేమస్. కానీ దీనికి ఏదైనా పరిష్కారం చేయాలి. అందరం కింద కూర్చుంటున్నాం కదా, పూర్తి హైట్లో షెడ్ వేయడమా పర్మనెంట్గా, లేకపోతే నేను ఇక్కడ వరకు ఏదన్నా కేబుల్ అవుతుంది, మీరు ఫాలోఅప్ చేస్తే అవుతుంది. ఎందుకంటే అంతమంది మా అక్క చెల్లెల నుంచి పట్టు వస్త్రాలు పట్టు చీరలు కట్టుకొని వచ్చిన రోడ్లో వచ్చినట్టుంది. పర్మనెంట్గా కేబుల్ వేసేసి ప్లాన్ చేసి ఈ రామ మందిర్ వరకు ప్రత్యేకంగా బస్సులో పోతే కూడా ఏం కాకుండా హైట్లో
నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఆ రామచంద్రుడు మనందరినీ మంచిగా చూడాలని చెప్పి మరి ఆయన ఇచ్చే శక్తి సామర్థ్యాలతో మనం ఈ పట్టణ అభివృద్ధికి మనందరం కూడా పాటుపడదామని ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నా నుంచి ఒకటే విజ్ఞప్తి, దేవుణ్ణి మొక్కడము, పూజలు చేయడము, ఉపవాసాలు ఉండడము ఇవన్నీ ఎంత ముఖ్యమో మనిషికి, దానికన్నా ఎక్కువ శ్రీరాముడు ఎప్పుడు సంతోషపడతాడంటే మన గురించి కాకుండా, మన కుటుంబం గురించి కాకుండా, మనం సంపాదించే డబ్బులలో కానీ, మన తెలివితేటలో కానీ, మనము మన కుటుంబానికి పరిమితం కాకుండా ఎంతో కొంత మన పరిసర ప్రాంతాల మీద దృష్టి పెడితే, పరిసర ప్రాంతాల పేదవాళ్ళు కావచ్చు, కట్టడి వర్గాలు కావచ్చు, బీదవాళ్ళు కావచ్చు, లేదంటే మన బంధువులలోనే ఎవరైనా బీదవాళ్ళు కావచ్చు, అన్నదానము, వస్త్రదానము, చదువుకేదనో సహాయపడుతూ ఉంటే ఖచ్చితంగా ఈ శ్రీరామచంద్రుడు మనం ముక్తి దంపతులతో కూర్చొని పూజ చేసిన కన్నా ఇది ఉండాలి. దానికి తోడు రైలు నడాలని 2 పట్టాలు ఉండాలి. ఒకటి పూజలు చేయడం ఒకేదైతే, రెండవది అందరినీ మనమే కాదు సమాజం కూడా బాగుపడాలా అన్నటువంటి ఆలోచన మనలో ఎప్పుడైతే కలుగుతారో అప్పుడు మీకు కౌంట్ స్టార్ట్ అవుతుంది, అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుంది. సొంత మనం కోరుకుంటే దేవుని కూడా ఇష్టం ఉండదు. చాలామంది ఎలా ఏం చేస్తారంటే మన గురించే మనం ముక్తం అంతే, మనం బాగుండాలి, మా పిల్లలకి సీట్ రావాలి, కారు కొనాలి, ఇల్లు రావాలి, వచ్చేదాని వరకు డైమండ్ నగలు చేసుకోవాలి, అట్లా చేస్తూ ఒక్కది ఇతరులు కూడా మనం సహాయపడేటట్టు తయారు కావాలి. ఈర్ష్య, కోపాలు, ద్వేషాలు వదిలిపెట్టుకుంటే ఖచ్చితంగా మనం అభివృద్ధి అవుతాం. ఆ భగవంతుడు మనందరిలో మంచి చూడాలని నాకు ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా ఈ మౌనాలు మంచిగా చేసి మీ పిల్లలు మంచి ఇక్కడే బతికేటట్టు చేసినట్లు ఆ సహాయశక్తిలో ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పి ఈ శ్రీరామచంద్ర సందర్భంగా మనందరినీ మంచిగా చూడాలి, శ్రీరామచంద్రుని మంచిగా చల్లగా చూడాలని చెప్పి మనసారి కోరుకుంటూ అందరికీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి దళిత, బహుజన, బీసీ సంఘాలతో పాటు అన్ని కుల సంఘాలు, రాజకీయ నాయకులు పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. భారత రాజ్యాంగానికి రూపమిచ్చి దేశ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలిచిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మహబూబ్నగర్ డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్ కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఆయన దేశానికి అంబేద్కర్ చేసిన సేవల్ని తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ దేశం కోసం, సమాజం కోసం అహర్నిశలు కృషి చేసి పేదరిక నిర్మూలన కోసం పోరాటం చేసిన మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ అని ఆయన తెలిపారు. యావత్ ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని పెంపొంది చేసి భారత సమాజ సమూల ప్రయత్నాలు చేసి ఓ రాజ్యాంగాన్ని రూపమిచ్చి భారతదేశంలో ఉన్న సమాజం మొత్తం కూడా ఓ క్యాస్ట్లెస్ సొసైటీ, క్రీడ్లెస్ సొసైటీ, కలర్లెస్ సొసైటీ ఉండాలని చెప్పి ఒక చారిత్రకమైన అధ్యాపకుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి తప్పదు. నిజంగా అదృష్టవంతులము. భారతదేశంలో పుట్టి పెరిగి మాలో ఆ భావన కలిగి ఇప్పటికి కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తా అని చెప్పి ఈరోజు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరు చెప్తున్నందుకు నేను సంతోషపడుతున్నాం. భారతదేశంలో పేదరిక నిర్మూలన కొరకు, భారతదేశం సమానత్వం కొరకు, భారతదేశంలో ఉన్న పేదరిక నిర్మూలన కొరకు, భారతదేశంలో వ్యత్యాసాలు దూరం చేసి రుగ్మతల వ్యతిరేకంగా పోరాడిన ఏకైక వ్యక్తి, ఏకైక శక్తి, ఆయన వ్యక్తి కాదు శక్తిగా ఆవిర్భవించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, మతాలకు, అన్ని వర్గాలకు ఏకైక నాయకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా పోలీస్ శాఖ తరఫున అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మన రాజ్యాంగ నిర్మాత మరియు దళిత
ఉద్ధరణ నేత 128వ జయంతి సందర్భంగా ఆ మహానుభావునికి అందరం కలిసి మరి ఘనంగా నివాళులర్పించి ఆయన ఆశయాల సాధనలో మన వంతు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకున్న సంఘ నేతలు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన మహనీయుడు అని అంబేద్కర్ను కొనియాడారు. బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం దక్కకపోవడం నిజంగా కూడా విచారకరం. ఎందుకంటే 70 సంవత్సరాలై ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా మనం ఏదైతే చట్టసభలు అనుకుంటామో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరం. కాబట్టి అందరూ కూడా ఏ రోజైతే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం వస్తే అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చినట్టయితుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా చట్టసభల్లో బీసీలకు కావచ్చు, అదే బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వీళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించినట్లయితే సమాన ప్రాతినిధ్యం వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా పాత పాలమూరు వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం జేబీఎం యువజన సంఘ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వార్డులోని దళిత యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శనివారం హైదరాబాద్లో భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కూల్చివేయడం హేయమైన చర్య అని, అందుకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారి 128వ జయంతి సందర్భంగా పాతాపాలమూరు 13వ వార్డులో ఎన్నడూ జరగని విధంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులోని దళిత యువకులు, బహుజనులు అందరూ కలిసి 20 మంది దాకా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నిన్న రాత్రి పంజగుట్టలో జరిగిన అంబేద్కర్ గారి విగ్రహ ధ్వంసం సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా, ఇప్పటికే మాపై దళిత భోజనాల మీద దాడులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి దాడులు ఇంకా జరిగితే ఇకపై సహించేది లేదు. మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సింది. ఈ బులెటిన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. The Arvind Store, an exclusive menswear. మా వద్ద ఫైన్ ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ సూటింగ్స్, షర్టింగ్స్ లభించును. కస్టమ్ టైలరింగ్ కూడా కలదు. The Arvind Store, ఆపోజిట్ అశోక్ థియేటర్, మహబూబ్ నగర్. బ్రేక్ అనంతరం బులెటిన్లోకి పునః స్వాగతం. ప్రజల తలరాతను మార్చి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహా గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పలు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమాలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎనగొండలో MRPS ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి స్థానిక బస్టాండ్ వద్ద భారీ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ఆయన డప్పు వాయిస్తూ అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవల్ని కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేయడం కోసం అంబేద్కర్ అజన్మాంతం పరిశ్రమించారని కొనియాడారు. సమాజంలో అంతరాలు సమసిపోవాలంటే చదువు ఒక్కటే అంతిమ మార్గమని విశ్వసించిన ఆయన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు కోసం ప్రతిక్షణం పనిచేస్తుందన్నారు. ఆ క్రమంలోనే దళితుల పిల్లలకు విదేశీ విద్య,
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రత్యేక గురుకులాలు, దళితులకు 3 ఎకరాల భూమి ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. అంబేద్కర్ ఆశయాల కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదరికం, అనేక రకాల అసమానతలు జరుగుతూ ఉన్నాయి. కొత్త రాష్ట్రం, ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడిప్పుడే అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం ఏర్పడడానికి కారణం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే. ఆయన రాజ్యాంగంలో రాష్ట్రాలు ఏర్పడాలని రాష్ట్రానికే ఈరోజు రాష్ట్రం ఏర్పడ్డది. ఆయన రాయకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఆయన స్ఫూర్తితోనే మనం అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ పథకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా చదువుకోవాలి, అంబేద్కర్ కూడా చదువుకోవాలన్నాడు. చదువుతూనే మనం బాగుపడతాను. కనుక ఈరోజు ఎన్నో హాస్టల్స్, ఎన్నో స్కూల్స్, ఎన్నో రెసిడెన్షియల్ కళాశాలలు ఈరోజు తీసుకురావడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనం అందరం కూడా చదువుకొని ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసుకొని మళ్ళీ కింది స్థాయిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల గురించి ఆ రిజర్వేషన్ ద్వారా పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంబేద్కర్ గారి 128వ జయంతి ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ ఆశయ సాధన సమితి ఎనుగొండ మహబూబ్నగర్ జిల్లా వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం, అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం జరిగే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అత్యుత్తమంగా, అత్యధికంగా మంచి పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అంబేద్కర్ ఆశయ సాధన సమితి పనిచేస్తుంది. చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ఇప్పటివరకు ప్రజలు మమ్మల్ని ఆదరించారు. మేము ఏదన్నో ఆశించి చేయడం లేదు. జనాలకు, ప్రజలకు అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ చేరాలి, ప్రతి ఒక్కరూ చదువుకొని బాగుపడాలి అనే ఒక మంచి లక్ష్యంతోన ఆయన రాజ్యాంగాన్ని రచించారు. స్వార్థం లేకుండా నిస్వార్థంతోన పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఉదయం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం నుంచి సీతారాముల ఉత్సవ విగ్రహాలతో పాటు షిరిడి సాయి అయ్యప్ప స్వామి చిత్రపటాల్ని పట్టణ పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామ జపం చేస్తూ భక్త సంకీర్ణలతో వీరాంజనేయ ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా మౌనపాడు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం అబ్రహాం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు సాగి అంతరాలు లేని సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని కోరారు. ఈ దేశంలో ఉంటున్న ప్రతి ఒక్క పౌరుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి తెలుసుకుని ఆయన అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు, పీడిత జాతుల కోసం, వారి అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి దేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడవాలని డాక్టర్ అబ్రహాం పిలుపునిచ్చారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుటుంబ సమేతంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాల్ని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర, జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్రం, జిల్లా సుభిక్షంగా ఉండి ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కల్వరి ఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరులు శాంతి సందేశ ర్యాలీ నిర్వహించారు. ముందుగా స్థానిక ఎంబీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం యేసు నామాన్ని జపిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కల్వరి చర్చ్ ఫాస్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ సరిగ్గా 2018 సంవత్సరాల క్రితం యేసు ఈ భూమి మీదకు వచ్చి ప్రజలకు మంచి జరిగేలా ప్రార్థించారని తెలిపారు.
ఈ రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరే విధంగా యేసు ప్రభును ప్రార్థిస్తూ తామంతా ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. పాలమూరు పట్టణస్తులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు అందిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన శుభదినం. ఎందుకనగా యేసు ప్రభువు 2018 సంవత్సరాల క్రితం యెరూషలేములో ప్రవేశించిన దినము జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మా కలవరి సంఘం వారు చిన్న బిడ్డలతో పెద్దలతో చిన్న ర్యాలీ తీయడం జరిగింది. దీనికి ఉద్దేశం యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసు ప్రభు శాంతి సమాధానాన్ని ఈ లోకంలో పంచుకోవడానికి ఆశించి ఈ రీతిగా మేము పాటలు పాడుతూ ఈ రీతిగా ఉత్సవ ముందు సాగిపోతున్నాం. దేవుడు మన పాలమూరు పట్టణాన్ని దీవించాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, అనేకులు కూడా బాధలతో ఉంటుండగా, పేద బడుగు వర్గాలు ఉంటుండగా దేవుడు వారికి న్యాయం చేకూర్చాలని, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవారికి సాయం చేస్తున్న విధానం బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా అనేక సంక్షేమ పథకాలు అన్నీ కూడా పేదవారికి అందరినీ కోరుకుంటూ ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేయవలసిగా బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన మాగున పట్టణాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దీవించాలని కోరుకుంటూ యేసే నామమున శుభాలు అందిస్తూ యేసే మార్గం, సత్యం, జీవం, ఆయన నామమున మోక్షం జ్ఞాపకం చేసుకుంటూ శ్వాస నుంచి రక్షణ పొందాలని మేము అందరూ కూడా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రెండవ భద్రాద్రి సిరిసనగండ్లలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం. జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రముఖులు, అన్ని సంఘాల నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగబోతోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్లోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.